तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जनाः। ఓం నమో భగవతే రామకృష్ణాయ. భక్తులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహము నుండి పఠనము 4వ భాగము. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహము నుండి పారాయణం. అధ్యాయము 2, 2వ అధ్యాయము శ్రీరామకృష్ణులు విద్యాసాగర్. శనివారము ఆగస్టు 5, 1882 ఈ తేదీ రోజు జరిగిన విషయాలు. మా మహేంద్రనాథ్ గుప్తా అనే శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తుడు తాను స్వయంగా చూసిన విషయాలన్నీ డైరీలో రాసుకొని ప్రచురించిన ఈ గ్రంథం. శ్రీరామకృష్ణులు హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో జన్మించారు. కామార్పుకూరుకు సమీపములోని వీరసింహమనే గ్రామంలో విద్యాసాగరు జన్మించారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప సంఘ సేవకుడు, సమాజ సేవకుడు, నిరుపేదలకు, పేద విద్యార్థులకు ఎంతో సేవలు అందించిన గొప్ప సమాజ సేవాకర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. వారి గురించి ఇక్కడ ఆ వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించాడు. శ్రీరామకృష్ణులు బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగరు దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయనను చూడాలని అనేక రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యాసాగర్ పాఠశాలలోనే మా అంటే మహేంద్రనాథ్ గుప్తా ఈ గ్రంథ రచయిత మా ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడని విని తనకు విద్యాసాగరును కలుసుకోవాలనే కోరిక ఉందని, తనను వారి వద్దకు తీసుకెళ్ళగలవా అని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం 4 గంటలకు పిలుచుకొని రమ్మన్నారు. ఈయన ఎలాంటి పరమహంస? కాషాయాంబరధారుడా అని విద్యాసాగర్ మాను అడిగారు. అందుకు మా ఇలా అన్నాడు, లేదండి, ఆయన ఒక అసామాన్య వ్యక్తి. ఎర్ర అంచు పంచె చొక్కా ధరిస్తారు. పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు. రాస్మణి నిర్మించిన భవతారిణి కాళికాలయంలోని ఒక గది ఆయన నివాసం. ఆయన గదిలో ఒక మంచము, దాని మీద పరుపు, దోమతెర ఉంటాయి. ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు. ఆయనలో ఎలాంటి బాహ్య చిహ్నాలు ఉండవు. ఆయనకు భగవంతుడు తప్ప మరేమీ తెలియదు. అహర్నిశలు భగవత్ చింతనలోనే గడుపుతారు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది.
బండి శ్యామ్ బజార్ దాటి ఆమ్హర్ట్ వీధిని చేరుకుంది. అప్పుడు భక్తులు మనం బహదూర్ బాగాన్ దగ్గరకు వచ్చేశాం అన్నారు. శ్రీరామకృష్ణులు బాలుడి మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమ్హర్ట్ వీధి గుండా పోతూ ఉంటే హఠాత్తుగా శ్రీరామకృష్ణుల భావ పరివర్తన అయింది. పారవశ్య స్థితి కలిగింది. బండి రాజా రామ్మోహన్ రాయ్ నివసించిన ఇంటి మీదుగా పోతూ ఉంటే శ్రీరామకృష్ణుల భావావస్థను గమనించకుండానే ఆ ఇంటిని చూపిస్తూ, ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు అన్నాడు. శ్రీరామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ, అలాంటి సంగతులు నాకు ఇప్పుడు పట్టవు అన్నారు. ఆయన భావోన్మత్తులు అవుతున్నారు. బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది. చెయ్యి అందివ్వగా శ్రీరామకృష్ణులు బండి దిగారు. ప్రాంగణంలో నానా రకాల పూల మొక్కలున్నాయి. దారి చూపిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లవాడి మాదిరి తమ చొక్కా గుండీని చూపిస్తూ, నా చొక్కా గుండీ ఊడిపోయింది, దీన్ని తప్పుగా విద్యాసాగర్ భావిస్తారా అని అడిగారు. లేదండి, దీన్ని గురించి పట్టించుకోవద్దు, మీ గురించి ఏదీ మరో విధంగా తీసుకోబడదు అన్నాడు. చిన్న పిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో అలాగే శ్రీరామకృష్ణులు ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు. విద్యాసాగర్ వయస్సు సుమారు 62 లేక 63 ఏళ్ళు ఉంటాయి. శ్రీరామకృష్ణుల కంటే 16 లేక 17 ఏళ్ల పెద్ద. శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి 2వ అంతస్తులోని ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ 4 మూలలున్న పొడవైన పాలిష్ చేయబడ్డ బల్ల ముందు ఉన్న కుర్చీలో దక్షిణాభిముఖులై కూర్చొని ఉన్నాడు. విద్యాసాగర్ ఆ బల్లకు తూర్పుగా ఆనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచి ఉంది. బల్లకు పడమర దక్షిణాలలో కుర్చీలున్నాయి. విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన్ను ఆహ్వానించడానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు బెంచీకి తూర్పు వైపు పడమర ముఖంగా నిలబడ్డారు. బల్ల మీద ఎడమ చెయ్యి ఆంచి చిరపరిచయస్థుడిలాగా ఆయన విద్యాసాగర్ను తదేకంగా చూస్తూ ఉన్నారు. భావావస్థలో చిరునవ్వు నవ్వారు. శ్రీరామకృష్ణులు భావావేశులవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడే ఉన్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకురావడానికై మంచినీళ్లు తాగుతాను అంటూ ఉన్నారు. ఇంతలో ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు, స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచీ మీద కూర్చున్నారు.
ఆ బెంచీ మీదనే ఒక మూల 16-17 సంవత్సరాల బాలుడు ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధన సహాయం కోరడానికై విద్యాసాగర్ వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు సంపూర్ణ భావావిష్ఠులైనారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి, అమ్మా, ఈ బాలుడు సంసారాసక్తుడు. నీ అవిద్యా సంసారానికి చెందినవాడు. నీ అవిద్యా బాలుడు అన్నారు. విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్లు తెమ్మని చెప్పి, మాతో శ్రీరామకృష్ణులు ఏమైనా తీసుకుంటారా అని అడిగారు. మా ఆ మాటకు అడ్డు చెప్పకపోవడంతో విద్యాసాగర్ స్వయంగా తానే లోపలికి వెళ్ళి తీపి పదార్థాలు తీసుకుని వచ్చాడు. ఇవి భరద్వాన్ నుండి వచ్చాయి అంటూ వాటిని శ్రీరామకృష్ణుల ముందు ఉంచారు. భవనాథ్, హాజరాలు తమ వంతు స్వీకరించారు. మాకు వాటిని ఇవ్వబోతుంటే విద్యాసాగర్ ఇలా అన్నాడు, ఓ, ఇతడు ఇంటి మనిషే, ఇతడి గురించి పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లోనే వీరు ఉపాధ్యాయుడుగా చేస్తున్నారు కాబట్టి. ఒక యువ భక్తుణ్ణి గురించి చెబుతూ శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో ఇలా అన్నారు, ఇతడు మంచి యువకుడు, లోన మంచి సారం ఉంది. ఇతడు ఫల్గు నది వంటివాడు. ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటుంది, కానీ కాస్త తవ్వితే లోపల నీటి ప్రవాహం కానవస్తుంది. కొన్ని తీపి పదార్థాలు ఆరగించిన తరువాత చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో మాట్లాడసాగారు. ఈలోపు గది అంతా మనుషులతో నిండిపోయింది. కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, మహా అయితే ఒక నదిని చూశాం. కానీ నేడు ఒక సాగరంతో ముఖాముఖిగా ఉన్నాను. అందరూ నవ్వారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, అలాగైతే ఉప్పు నీటిని కొంచెం ఇంటికి తీసుకెళ్ళండి. నవ్వులు. శ్రీరామకృష్ణులు, ఓ, కాదు కాదు, ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగరులు కాదు కదా, మీరు విద్యాసాగరులు. మీరు క్షీరసాగరం, పాలసముద్రం. అందరూ నవ్వారు. విద్యాసాగర్, సరే, మీరు అలాగే భావించుకోండి. విద్యాసాగర్ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు. ఇవి రజోగుణ ప్రవృత్తాలైనా సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణము నుండే దయ పెళ్ళుబుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైనా ఈ రజస్సుకు సత్వం మూలము కాబట్టి చెడుపు ఏమీ చెయ్యవు. శుకదేవుడు, శుకమహర్షి ప్రభృతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను,
భగవంతుణ్ణి గురించిన జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయాగుణాన్ని నిలుపుకొన్నారు. మీరు అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకువెళతాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు, ప్రతిష్టలు, పుణ్యాల కోసము చేస్తారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు. పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టి పడుతుంది, పండదు. అలాంటి పండుకు కాయకు ఉన్న తాజాతనం ఉండదు, పండుకు ఉన్న రుచి ఉండదు. అటు కాదు, ఇటు కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. కానీ వాటి చూపు నేల మీద క్రుళ్ళిన శవాల మీదే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు దాసులు, వశులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కళేబరాలను వెతుకులాడుతూ ఉంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయా, భక్తి, వైరాగ్యం నిజమైన జ్ఞానానికి సంపదలు. ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చెయ్యడు. కానీ అతడు తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒకరోజు మా హైందవ ధర్మశాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని విద్యాసాగర్ను అడిగాడు. వేదాంతులు తమ మనోభావాలను వెల్లడింప ప్రయత్నించారు, కానీ విఫలులైనారు అని జవాబు ఇచ్చాడు. విద్యాసాగర్ సదా శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానాలను ఆచరించేవాడు. జంధ్యం ధరించేవాడు. భగవంతుణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మరోనాడు మా విద్యాసాగర్ను అడిగాడు. భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే అన్నాడు విద్యాసాగర్. అలా అయితే మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించగా, మన జీవన సరళి ఎలా ఉండాలంటే, ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలయే స్వర్గలోకం కావాలి. ప్రతి వ్యక్తి లోకోపకారము కోసము శాయశక్తులా ప్రయత్నించాలి అని బదులు చెప్పాడు విద్యాసాగర్. విద్య, అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానుల విషయం తెలిపారు. శ్రీరామకృష్ణులు, బ్రహ్మము విద్య, అవిద్యలకు అతీతం. అది మాయకు అతీతమైనది. ఈ లోకంలో విద్యామాయ, అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానము, భక్తి ఉన్నాయి. అలాగే కామినీ కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మ, అధర్మాలు, మంచి చెడ్డలు ఉన్నాయి. కానీ బ్రహ్మము నిర్లిప్తము. మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా, ధర్మాధర్మాలు కూడా జీవుల పట్లే. బ్రహ్మమును ఇవేవి అంటవు.
ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు, మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కానీ దీపము నిర్లిప్తమే సుమా. సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిలో ప్రకాశిస్తాడు కదా. దుఃఖము, పాపము, అశాంతి ఇవన్నీ ఏమిటి అని అడుగుతావా? అన్నీ జీవుడి పట్లనే, జీవుడికే వర్తిస్తాయి. బ్రహ్మము నిర్లిప్తము. పాముకు విషం ఉంది, అది కాటు వేస్తే మరణిస్తారు, కానీ పాముకు ఏ హాని వాటిల్లదు. బ్రహ్మము ఏమిటో నోటితో చెప్పలేము. వేదాలు, పురాణాలు, షడ్ దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరింపబడినవి, అందుచేత ఎంగిలి అయినవి. బ్రహ్మము ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మము ఏమిటో నేటిదాకా ఎవ్వరూ చెప్పలేకపోయారు. విద్యాసాగర్ తన మిత్రులతో, ఆహా ఎంత మంచి మాట, ఆహా ఈరోజు నేనొక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. శ్రీరామకృష్ణులు ఒక తండ్రికి 2 కుమారులు ఉండేవారు. బ్రహ్మ విద్య నేర్వటానికి ఇద్దరినీ ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్లు గడిచాక వారిద్దరూ గురుకుల వాసము నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా, బ్రహ్మము ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తరువాత చిన్న కుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకొని మౌనం పాటించాడు. నోటి నుండి ఒక్క మాటైనా వెలువడలేదు. చిన్న కుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో, నాయనా, బ్రహ్మమును గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మము ఎలాంటిదో నోటితో చెప్పలేం అన్నాడు. భగవంతుణ్ణి మేము తెలుసుకున్నాం అనుకుంటారు మానవులు. ఒక చీమ చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది. ఒక చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారి పట్టింది. దారిలో అది, ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకెళ్తాను అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే తలుస్తారు. బ్రహ్మము, భగవంతుడు అవాంగ్మనస గోచరమని ఎరుగరు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మమును తెలుసుకోగలడా? శుక మహర్షి ప్రభృతులు గండు చీమల వంటి వారు. 7 8 లేక 10 కణాలు నోట్లో పెట్టుకోగలరు, అంత మాత్రమే. వేదాలలో, పురాణాలలో బ్రహ్మమును గురించిన వర్ణన ఎలాంటిదో తెలుసా? సముద్రాన్ని చూసి వచ్చిన ఒకణ్ణి సముద్రం ఎలా ఉంటుందని మరొకడు అడిగాడు.
వెంటనే వాడు ఆ అంటూ నోరు తెరిచి, ఆహా ఏమి చెప్పను, ఆ అలలేమిటి, ఆ శబ్దమేమిటి అన్నాడు. శాస్త్రాలలో బ్రహ్మాన్ని గురించిన వర్ణన కూడా ఇలాంటిదే. వేదాలు ఆయన ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అని తెలిపి ఉన్నాయి. శుకదేవాదులు ఈ బ్రహ్మసాగర తీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు, స్పృశించారు. వారు ఈ సాగరంలో దిగనే లేదని, ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు. సమాధి స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారము అవుతుంది. ఇలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది, మనిషి మూగబోతాడు. బ్రహ్మం ఎలాంటి పదార్థమో చెప్పడానికి శక్తి ఉండదు, అవాంగ్మనస గోచరం. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం లోతు కనుగొనడానికి బయలుదేరింది. అందరూ నవ్వారు. నీళ్లలో దిగగానే అది కరిగిపోయింది. ఇక సముద్రం లోతు తెలపడానికి ఎవరు ఉన్నారు? ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు. సమాధి స్థితి పొందిన వ్యక్తి, బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడడా? శ్రీరామకృష్ణులు: శంకరాచార్యుల వారు లోక శిక్షణార్థం విద్యా నేనును నిలుపుకున్నారు. లేకుంటే సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు. సామాన్యులు బ్రహ్మజ్ఞానము పొందాక ఇక మాట్లాడరు. దర్శనం లభించినంత వరకే విచారణ. వెన్నను కాచేటప్పుడు చిటపట శబ్దం వస్తుంది. నీరు ఇరిగి నెయ్యి తయారైతే చిటపట శబ్దం ఆగిపోతుంది. ఆ నెయ్యిలోనే పూరీ వేస్తే మళ్ళా చిటపట శబ్దం ఆరంభమవుతుంది. పూరీ కాలిన తర్వాత ఇక శబ్దం ఉండదు. అలాగే సమాధి స్థితి పొందిన వ్యక్తి లోకోపదేశార్థము మళ్ళీ కిందికి దిగివచ్చి భగవంతుడి గురించి సంభాషిస్తాడు. పువ్వు మీద వాలే వరకే తేనెటీగ ఝూమ్ ఝూమ్ అంటూ రొద పెడుతుంది. పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభిస్తే ఇక శబ్దం రాదు. అయితే తేనె తాగాక అది మత్తెక్కి ఒక్కోసారి ఝంకారం చేస్తూ ఉంటుంది. బిందెను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది. బిందె నీళ్లతో నిండాక శబ్దం రాదు. అందరూ నవ్వారు. ఆ బిందెలోని నీళ్లు మరో బిందెలో పోస్తే మళ్ళీ శబ్దం వస్తుంది. నవ్వులు. ఋషులకు మునులకు బ్రహ్మజ్ఞానము కలిగింది. విషయతృష్ణ ఈషణ్మాత్రమైనా ఉంటే బ్రహ్మజ్ఞానము కలుగదు. ఋషులు ఎంతగా శ్రమించేవారు,
వేకువనే నిద్రలేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు. పగలంతా ఏకాంతములో బ్రహ్మధ్యాన చింతనలలో గడిపేవారు. రాత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి కందమూలాలను ఆహారంగా స్వీకరించేవారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఆది విషయాల బారి నుండి మనస్సును దూరంగా ఉంచేవారు. అప్పుడే వారు పరబ్రహ్మమును తమ ఆంతరంగిక చైతన్యముగా బోధ పొందేవారు. కలికాలంలో జీవులు అన్నగత ప్రాణులు, దేహాభిమానము నశించదు. అలాంటి స్థితిలో సోహం అనడం మంచిది కాదు. అన్ని పనులు చేస్తూ నేనే బ్రహ్మం అనడం ఉచితం కాదు. విషయబుద్ధి త్యజించలేని వారికి నేను భగవంతుని భక్తుణ్ణి, భగవంతుడి దాసుణ్ణి అనే భావం నిలుపుకోవడం మంచిది. భక్తి మార్గం అనుసరించి కూడా భగవద్దర్శనం పొందవచ్చు. జ్ఞాని అయిన వాడు నేతి ఇది కాదు విచారణ చేస్తూ విషయబుద్ధిని పూర్తిగా త్యజిస్తాడు. అప్పుడే బ్రహ్మమును తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్క మెట్టును వదులుతూ మేడ మీదికి చేరుకోవడం లాంటిది ఇది. కానీ విజ్ఞాని అయినవాడు, అంటే విశేషంగా తెలుసుకున్నవాడు మరింత ఎక్కువగా దర్శించగలుగుతాడు. మెట్లు ఎలాగైతే ఇటుకలు, బంకమన్ను, సున్నంతో తయారైనాయో మేడ కూడా ఆ వస్తువులతోనే తయారైనదని తెలుసుకుంటాడు. నేతి అని బ్రహ్మజ్ఞానం అర్జించాక మళ్ళీ ఆ బ్రహ్మమే ఈ జీవ జగత్తులుగా ఉన్నట్లు తెలుస్తుంది. విజ్ఞాని అయినవాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు. జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు. మళ్ళీ దిగి రావలసే ఉంటుంది. సమాధి స్థితి కలిగి బ్రహ్మదర్శనం పొందినవారు కూడా దిగి వచ్చాక జగత్తు, జీవులను భగవంతుడిగానే చూస్తారు. స రి గ మ ప ద నీలో ఎక్కువసేపు నిలబడలేరు. నేను అనేది పోదు. అప్పుడు ఆయనే నేను, ఆయనే జగత్తు, జీవులును. నేను అనేది పోదు. అప్పుడు ఆయనే నేను, ఆయనే జగత్తు, జీవులును. ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానమని పేరు. జ్ఞాన మార్గం, భక్తి మార్గం ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలే. జ్ఞానయోగం, భక్తి యోగం అన్నీ సత్యాలే. మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే. నేను అనే భావన ఉన్నంత వరకు భక్తి మార్గమే సులభం. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని సుమేరు పర్వతంలాగా నిశ్చలం, నిష్క్రియంగా గాంచుతాడు. ఈ లోకం ఆయన త్రిగుణాలైన సత్వ, రజస్తమో గుణాల ద్వారా ప్రభవించింది. కానీ ఆయన అంటే భగవంతుడు నిర్లిప్తుడు. విజ్ఞాని అయినవాడు
బ్రహ్మాన్ని భగవంతుడిగా దర్శిస్తాడు. ఎవరైతే గుణాతీతుడో ఆయన్నే షడైశ్వర్య సంపన్నుడైన భగవంతుడిగా చూస్తాడు. ఈ బ్రహ్మాండం, మనస్సు, బుద్ధి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అన్నీ ఆయన సంపదలే. నవ్వుతూ, ఇల్లు వాకిలి లేనివాణ్ణి ఎవరైనా జమీందారు అని అంటారా? అందరూ నవ్వారు. ఈశ్వరుడు, భగవంతుడు షడైశ్వర్య పూర్ణుడు. లేకుంటే ఎవ్వరూ ఆయన మాట వినరు. అంతా ఫక్కున నవ్వారు. చూడండి ఈ సృష్టి వైచిత్ర్యాన్ని. ఎన్ని వస్తువులున్నాయో! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నానా రకాలైన జీవులు ఉన్నాయి. మళ్ళీ వాటిలో మంచి, చెడు, చిన్న, పెద్ద, అంతేకాక కొందరు అధిక శక్తి పరులు, కొందరు అల్పశక్తి పరులు. విద్యాసాగర్, భగవంతుడు కొందరికి అధిక శక్తి, ఇంకొందరికి అల్పశక్తి ప్రసాదించాడా? శ్రీరామకృష్ణులు, విభూ రూపములో ఆయన సర్వభూతాలలో నెలకొని ఉన్నాడు. ఆ బ్రహ్మ పిపీలికము ఆయనే విరాజిల్లుతున్నాడు. కానీ శక్తి తారతమ్యం ఉంది. లేకపోతే ఒక్కడు 10 మందిని ఎలా పోరాటంలో ఓడిస్తాడు? ఇంకొకడు ఒక్క మనిషిని చూసే భయపడి పలాయనం చేస్తాడు. అలా కాకపోతే నిన్ను ఎందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు? మీకేమైనా 2 కొమ్ములు మొలిచాయా? నవ్వు. మీకు దయాగుణం ఉంది, మీకు విద్యా బుద్ధి ఉంది. అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఒప్పుకుంటారు కదా? విద్యాసాగర్ చిరునవ్వు నవ్వాడు. కేవలం పాండిత్యంలో ఏదీ లేదోయ్. భగవంతుణ్ణి గురించి తెలుసుకొనే, ఆత్మసాక్షాత్కారాన్ని పొందే సాధనాలు కనుగొనడానికే గ్రంథ పఠనం, పుస్తక పఠనం. ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఏమిటని ఒకడు ఆ సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించాడు. ప్రతి పుటలోనూ ఓం రామ, ఓం రామ అని వ్రాసి ఉంది. ఇంకేమీ లేదు. గీత అర్థం ఏమిటి? 10 సార్లు గీత 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 అని పలికితే చివరికి త్యాగి 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 అవుతుంది. అంటే గీత బోధ ఏమిటంటే, ఓ జీవుల్లారా, సమస్తాన్ని త్యజించి త్యాగం చేసి భగవంతుణ్ణి పొందటానికై ప్రయత్నించండి. సన్యాసి అయినా సంసారులైనా మనస్సులో నుండి ఆసక్తులన్నింటినీ త్యజించాలి, త్యాగం చేయాలి. శ్రీ చైతన్యుడు చైతన్య మహాప్రభు తన దక్షిణ దేశ తీర్థాటనంలో ఒక చోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశాడు. దగ్గరలోనే మరో వ్యక్తి కూర్చుని గీతను వింటూ విలపిస్తూ ఉన్నాడు. అతడు ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తూ ఉన్నాడు. శ్రీ చైతన్యుడు గీతను ఆలకిస్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి, నీకు ఇదంతా అర్థమవుతోందా అని అడిగాడు. అందుకు అతడు, స్వామి, ఈ శ్లోకాలలో ఒక్క మాట కూడా నాకు అర్థం కావడం లేదు
అన్నాడు. అలా అయితే నువ్వు ఎందుకు విలపిస్తున్నావు అని చైతన్యుడు అడిగాడు. అందుకు ఆ వ్యక్తి ఇలా బదులిచ్చాడు. స్వామి, నా కళ్ళ ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చొని మాట్లాడుకోవడం చూస్తున్నాను. శ్రీకృష్ణుడు బోధించడం చూస్తున్నాను. ఇది చూసి ఏడుస్తున్నాను. విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు, నేను అనే అహంబుద్ధి పోజాలదు. కాబట్టి సమాధి స్థితిలో విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు, నేను అనే అహంబుద్ధి పోజాలదు కాబట్టి. సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు. రావి చెట్టును ఈరోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. అందరూ నవ్వారు. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహంబుద్ధి ఎక్కడ నుంచో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక, మెలకువ వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణికోట్లు అహంభావముతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఇలా అడిగాడు. హనుమా, నువ్వు నన్ను ఎలాంటి భావంతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా అన్నాడు. ఓ రామచంద్ర, నాకు ఎప్పుడైతే నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు, నేను నీ అంశను. నువ్వు ప్రభువువి, నేను దాసుణ్ణి. కానీ ఓ రామా, తత్వజ్ఞానము కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. సేవ్య సేవక భావం మంచిది. నేను అనే అహం బుద్ధి పోదు కాబట్టి వెధవను, అంటే ఈ అహం అనే వెధవను దాసుడిని అనే నేనుగా ఉండనివ్వు. నేను నాది ఈ రెండు అజ్ఞానం. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద, ఈ భావాలన్నీ అజ్ఞానజనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ, ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు, ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావము జ్ఞానము ద్వారానే కలుగుతుంది. ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామము నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా ఏవో కొన్ని కర్మలు నిర్వర్తించడానికై ఈ లోకములోకి వస్తాము. యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకొని, ఇది మా తోట, ఇది మా పుష్కరిణి అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు, ఆ తోటమాలికి.
అంటే ఇంతకుముందు మా తోట మా పుష్కరిణి అంతా చెప్పాడు, కానీ సొంత చిన్న పెట్టె కూడా తీసుకుని పోయే అధికారం ఉండదు. ద్వార కాపలావాడి చేత రహస్యంగా దాన్ని పంపిస్తాడు. అందరూ నవ్వారు. కాపలావాడి చేత ఆ చిన్న పెట్టెను పంపిస్తాడు. కేవలం విచారణ వల్ల భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడవై ఆయన్ను శరణుజొచ్చి ఆయన్ను భగవంతుణ్ణి స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి, మీ భావం ఏమిటి అని అడిగారు శ్రీరామకృష్ణులు. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవడం అసంభవం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు. పాట పాడారు. ఎరుగగ తరమే ఎవ్వరికైనా తల్లి కాళి నిజతత్వము ఇంచుక, షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు, ఎరుగగ తరమే ఏరికినైనా అంతరమందున ఆత్మానందము ఆస్వాదించెడు ఆత్మయోగికి, ఆమెయే వెలుగును అంతరాత్మ అయి సర్వశాస్త్రములు సన్నుతి చేయును, ఎరుగగ తరమే ఏరికినైనా. ఎల్ల ప్రాణుల యుల్లమునందున అమ్మ వసించును ఐచ్ఛికముగనే, అమ్మ గర్భమున అమరియున్నవి పిండాండంబులు బ్రహ్మాండములు, అంత విశాలము ఆమె గర్భము నీవు దానిని అవలోకింతువే, మూలాధార సహస్రారముల ఆమెను యోగి ధ్యానము సేయుము. అమ్మ ఎట్టిదో అసలు ఎవ్వరో శివుడుగాక మరి ఎవరు చూచెదరు, షడ్దర్శనములో పతి సన్నిధిలో హంసి హంసతో ఆటలాడుచు, అమ్మను ఎరుగా ఎవడాశించినను రవ్వ చేయును రామప్రసాదు, ఆమెను ఎరుగవలే ననుచు తలంచుట నవ్వులాట సాగరము ఈదుట, మది ఎరిగినను హృది ఎరుగక అందమైనయా చందమామను పట్టుకొనుటకై కొట్టుకొనెడు మరుగుజ్జు వానివలే కోరుచున్నది, ఎరుగక తరమే ఎవరికినైనా తల్లి కాళి నిజతత్వము ఇంచుక, ఎరుగక తరమే అంటూ పాట పాడారు. చూశారా, ఆ తల్లి గర్భమున అమరియున్నవి పిండాండంబులు బ్రహ్మాండంబులు, ఇంకా షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయమును తెలియజేయుటకు. అమ్మ భవతారిణి. కేవలం పాండిత్యం భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు. భక్తి విశ్వాసాలు కావాలి. యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపము చేసిన మహాపాతకం చేసిన అతడికి ఎలాంటి భయమూ లేదు. శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగించారు. విశ్వాసం, భక్తి. భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఆయనను ప్రేమ పారవశ్యముతో పొందగలం. ఈ మాటలంటూ
శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. దేవదేవుని తత్వమేమో తెలియక ఎట్లు పాటుపడెదు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకదవు నీవు. పరవశించు భక్తి వలన తెలియబడును దేవుడు అసలు, అట్టి భక్తి లేక ప్రభుని తత్వమెట్లు తెలియగలవు. వేదములును తంత్రములును షడ్దర్శనములు తెలుపలేవు, అస్థి మార్గమునను తప్ప నేతి వలన తెలియలేవు. భక్తి సుధా మధురిమచే భగవంతుడు ప్రీతుడగును, శాశ్వత ఆనందమందు దేహ గుహమున దేవుడుండు. భక్తి కొరకు యుగయుగాలు యోగులభ్యసించుచుందురు, భక్తి కలుగా ప్రభువులాగు ప్రభుడు లాగును ఆత్మను అయస్కాంతము అట్లు. భక్తి కలుగా ప్రభుడు లాగును ఆత్మను అయస్కాంతమట్లు. పలుకుచుందు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలుచువాని, దరికి నేను చేరుకొంటి అమ్మాయనుచు పిలుచుచుంటి. అతి నిగూఢమైన దానిని అంతలోన చెప్పవలనే, అతి నిగూఢమైన దాని సంతలోన చెప్పవలనే, ఊహ చేయుమతను సూచించిన సూచనముల. ఊహ చేయుము అతను సూచించిన సూచనముల. దేవదేవు తత్వమేమో తెలియక ఎట్లు పాటుపడెదు. బెంగాలీలో రామ్ ప్రసాద్ అనే మహాకాళీ భక్తుడు, అమ్మ భక్తుడు రచించిన పాటలో తెలుగు అనువాదం, బెంగాలీ పాటకు తెలుగు. పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైనారు. ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నాయి. శరీరము నిలువుగా నిశ్చల స్థితిలో ఉంది. కళ్ళ రెప్పలు క్రిందికి వ్రేలాడి ఉన్నవి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగరు కూడా తదేక దృష్టితో మాట పలుకు లేకుండా చూస్తున్నాడు. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్ దర్శనానికై కావలసింది భావ, ప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మా అని పిలవాలి. ఇలా అంటూ ఈ పాటను పాడారు. పలుకుచుందు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలచువాని, దరికి నేను చేరుకొంటి అమ్మాయనుచు పిలచుచుంటి. అతి నిగూఢమైన దాని సంతలోన చెప్పవలనే, ఊహ చేయుము అతను సూచించిన సూచనములా. శ్రీరామకృష్ణులు పాడి మళ్ళీ చెప్తున్నారు. రాంప్రసాదు తన మనస్సును భగవతత్వాన్ని ఊహించమంటున్నాడు. వేదాల్లో ఎవరిని బ్రహ్మము అని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మా అని సంబోధిస్తున్నట్లు అర్థం చేసుకోమని తన మనస్సుతో అంటున్నాడు రాంప్రసాద్ అనే భక్త కవి. ఎవరు నిర్గుణుడో
ఆయనే సగుణుడు, ఆయనే బ్రహ్మము, ఆయనే శక్తి. నిష్క్రియావస్థలో బ్రహ్మము అని చెబుతారు. సృష్టి స్థితి ప్రళయాల్లో ఆద్యాశక్తి లేదా కాళీమాత అని పిలుస్తారు. బ్రహ్మము శక్తి ఈ రెండు భేదం లేనివి. అది ఎలాంటిదంటే అగ్ని దాని దాహక శక్తి వంటివి. దాహక శక్తిని గురించి చెబితే అగ్నిని గురించి చెప్పినట్లే, అలాగే అగ్నిని గురించి చెబితే దాహక శక్తిని గురించి చెప్పినట్లే. దాహక శక్తి అంటే దహించే శక్తి. చివరకు రెండూ ఒక్కటే, వేరు కావు. బ్రహ్మమే, ఆ పరబ్రహ్మమే అమ్మా అని, కాళీ అని సంబోధింపబడుతోంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి భావము, భక్తి, ప్రేమ, విశ్వాసాలు. ఒక పాట వినండి. నీ ధ్యానము ఏ విధమో నీ భావము ఆ విధము. నీ ధ్యానము ఏ విధమో నీ భావము ఆ విధము. నీ భావమును బట్టి నీకు ఉండు భక్తి. భక్తి ఏ రీతియో ఫలమగును ఆ రీతి. భక్తి ఏ రీతియో ఫలమగును ఆ రీతి. ఫలములన్నింటికీ మూలము ఆ శ్రద్ధయే. కాళికాపద సుధారసమున నాదు మది మునిగి నిండార మధురూపమై చనర. బలులకు పూజలకు బహుయజ్ఞములకును లేదు పని, వానితో లేదసలు లేదమ్మా. అమ్మవారి కాళికా అమ్మవారి పాద సుధామృతం, అమృతంలో లీనమైన వాడికి బలులు, పూజలు, యజ్ఞయాగాదులు అవసరమే లేదు అనే భావం. భక్తితో మునిగిపోయిన భావం అన్నమాట. శ్రీరామకృష్ణులు ఈ పాట పాడి కావలసింది చిత్తము తద్గతం అవ్వడం, అంటే భగవంతునిలో, అమ్మవారిలో లీనమైపోవడం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు, అమృతతుల్యుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా అనుకోవడం పొరపాటు. అది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాలలో దీన్ని అమృతము, మృతి లేనిది అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు, అమృత స్వరూపులవుతారు. విద్యాసాగర్తో శ్రీరామకృష్ణులు, మీరు చేసే పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం తప్పక కలుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు, బాహ్య కర్మలు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి.
నెలాలు నిండుతున్న కొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తుంది. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తనే చేసుకుంటుంది. గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని కలుగకుండా సుఖప్రసవం అయ్యేటట్లు అత్తగారు చూసుకుంటుంది. మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను తప్పక పొందగలవు. మానవుడు ఏనాటికి లోకహితము చెయ్యలేడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. భగవంతుడే అన్నీ చేస్తున్నాడు. ఎవడు సూర్య చంద్రాదులను సృష్టించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో వాత్సల్య భావం, మాతృప్రేమ పితృప్రేమ నింపాడో, మహాత్ముల హృదయాలలో దయ సాధు భక్తుల హృదయ సీమల్లో భక్తిని ప్రసాదించాడో, ఆ భగవంతుడే లోకహితాన్ని వనగూర్చుతున్నాడు. కోరికలు లేక కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు. అంటే భగవంతునికి దగ్గరవుతున్నాడు. మీ లోపల మేలిమి బంగారం ఉంది. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో అంటున్న మాటలు. మీ లోపల మేలిమి బంగారం ఉంది. మీకు ఇంకా దాని జాడ తెలియలేదు. కాస్త మట్టితో కప్పబడి ఉంది. ఒక్కసారి దాని జాడ తెలుసుకుంటే ఇతర పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారము తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించరు. అందరూ నవ్వారు. నిష్కామ కర్మ ఆచరించగలిగితే భగవంతుడి పట్ల ప్రేమ భక్తి ఉదయిస్తుంది. క్రమేణా ఆ భగవత్ కృపతో ఆయన్ను పొందవచ్చు, భగవంతుణ్ణి దర్శించవచ్చు. అంతేకాదు, మీతో నేను మాట్లాడుతూ ఉన్నట్లు భగవంతుడితో మాట్లాడవచ్చు కూడా. ఈ మాటలు విని అందరూ అంతా స్తబ్దులైనారు. నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః. తం రామకృష్ణం శిరసా నమామః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.